నాసిరకం మద్యంతో ప్రాణాలు తోడేస్తున్నారు. రాష్ట్రంలో 60 మద్యం సీసాను రూ. 200కి విక్రయిస్తున్నారని, ఇందులో రూ. 140 జగన్ జేబులోకి వెళ్తున్నాయని తెదేపా అధినేత ఆరోపించారు. నాణ్యత లేని హానికరమైన మద్యంతో సీఎం మహిళల పుస్తెలు తెంచేస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన మద్యం కోసం కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల వారు కర్ణాటక వెళ్తున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి రక్షణ ఉంటుందన్నారు. ఈ రకంగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు న్యాయం చేయడానికే తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి అని అన్నారు. దాంతోపాటు దారుణం ఏంటంటే, ఈ ఫోటో కూడా మీరు ఒక్కసారి చూడండి. టెట్రా, కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్ చూపిస్తున్నటువంటి చంద్రబాబు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేటువంటిది ఎంతటి దీనహీన స్థితికి పడిపోయినాయి, విలువలు లేకుండా పడిపోయినాయి అనటానికి చంద్రబాబు గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే మచ్చపాటు.